హాయ్, నేను వచ్చేసి ఎత్తిపోతల దత్తాత్రేయ స్వామి దర్శనం అయితే చేసుకున్నా కదా. ఈ రోజు వచ్చేసి మా విలేజ్ నుంచి తిరుపతికి వెళ్ళిపోదామా. మేమైతే ఫస్ట్ వచ్చేసి మిర్యాలగూడకి పోవాలి, ఎందుకంటే అక్కడే ట్రైన్స్ ఉంటావి. మేమైతే మిర్యాలగూడ పోవడానికి బస్ అయితే ఎక్కేసినాం. ఇప్పుడైతే మేమైతే మిర్యాలగూడ బస్ స్టాండ్ కి వచ్చేసినాం. ఇప్పుడు వచ్చేసి మేమైతే ఇంటి నుంచి భోజనం అయితే తేలే కదా, అందుకే ఇక్కడ వచ్చేసి ఒక హోటల్లో భోజనం అయితే తీసుకున్నాము. మేము వచ్చేసి మిర్యాలగూడ సెంటర్ నుంచి మిర్యాలగూడ రైల్వే స్టేషన్ వరకు అయితే ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాము. మేము వచ్చేసి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో ఉన్నాం. మనమైతే పోయి ఇప్పుడైతే టికెట్ తీసుకున్నాం. అండ్ మనం మిర్యాలగూడ రైల్వే స్టేషన్ ఎలా ఉందో ఈ వీడియో ద్వారా మీకైతే చూపిస్తున్నాం. చలో గాయ్స్, మనమైతే ఇప్పుడు మిర్యాలగూడ రైల్వే స్టేషన్ అయితే చూసేద్దాం. మేము వచ్చేసి రైల్వే స్టేషన్ లో ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే దిగేసినాము. మనం వెళ్ళే ట్రైన్ వచ్చేసి లింగంపల్లి టు తిరుపతి. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12734 నారాయణ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ మిర్యాలగూడ కూడా వచ్చే కల్లా 8 నుంచి 8:20 PM కల్లా వచ్చేస్తుంది. మనమైతే ఆ లోపల భోజనం అయితే తెచ్చాం కదా, అదైతే తినేద్దాం. ఇంకా మా ఫ్రెండ్ పులిహోర తెచ్చిండు, అది కూడా తినేద్దాం. ఇప్పుడు వచ్చేసి మన ట్రైన్ అయితే వచ్చేసింది. మేము వచ్చేసి జనరల్ బోగిలో అయితే ఎక్కుతున్నాము. మనమైతే జనరల్ బోగి అయితే ఎక్కిస్తాము. ఇక్కడ వచ్చేసి చాలా రష్ ఉంది. మనం వెళ్ళే ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 5:40 AM 5:50 AM కల్లా మనమైతే తిరుపతిలో చేరుకుంటాము. మేము వచ్చేసి తిరుపతికి అయితే చేరుకున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 6 AM అయితే అవుతుంది. మేమైతే ఫస్ట్ వచ్చేసి ట్రైన్ లోనే బ్రష్ అయితే చేసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి మనమైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనమైతే టిఫిన్ తినడానికి వెళ్ళిపోదామా. మేమైతే రైల్వే స్టేషన్ పక్కనే టిఫిన్ హోటల్ ఉంది, అక్కడ వెళ్ళి మేమైతే టిఫిన్ అయితే తినేసినాము. నెక్స్ట్ వచ్చేసి మేమైతే విష్ణు కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే అక్కడ ఆధార్ కార్డ్ చూపిస్తే మనకు వచ్చేసి ఫ్రీ దర్శనం టికెట్ అయితే ఇస్తారు. మేమైతే ఎప్పుడు వచ్చినా గానీ ఇక్కడ ఉచిత దర్శనం టికెట్ అయితే తీసుకుని పోతాం, కానీ సో సాడ్ ఈసారి అయితే ఇక్కడైతే టికెట్స్ అయితే ఇవ్వట్లేదంట. నెక్స్ట్ వచ్చేసి మనమైతే అల్పిరిమెట్ల దగ్గరికి వెళ్ళిపోదాం. మా ఫ్రెండ్స్ అయితే అల్పిరిమెట్ల దగ్గరికి వెళ్ళడానికి అయితే ఒక ఆటో ఆయన అయితే లైన్ చేస్తారు, కానీ ఇక్కడ వచ్చేసి ఆటో ఆయన అయితే లైన్ అవ్వట్లేదు. లాస్ట్ కి అయితే ఆటో ఆయన అయితే లైన్ అయిపోయిండు. వెళ్లే ముందు అయితే మా ఫ్రెండ్స్ అయితే మిమ్మల్ని హాయ్ అని చెప్పారు. హాయ్ చెప్పారు. ఇప్పుడైతే అల్పిరిమెట్ల దగ్గరికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు వచ్చేసి మేమైతే అల్పిరిమెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి మనమైతే అల్పిరిమెట్ల దగ్గర అయితే పక్కనే ఉంటది ఉచిత లగేజ్ కౌంటర్ అని. ఇక్కడ వచ్చేసి మన లగేజ్ అయితే మన బ్యాగ్స్ అయినా ఏమైనా ఉండని లగేజ్ అయితే ఇక్కడైతే ఇవ్వాలి. ఈ రోజు వచ్చేసి ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. అలా క్యూ లైన్ లో వచ్చేసి మా ముని ఫ్రెండ్ అయితే మా శ్రీరామ్ అయితే ఆడుకుంటున్నాడు. పాప మా ముని ఏమన్నట్లే నవ్వుతుండు ఖాళీ గ్యాప్ లోనే. మీకైతే హాయ్ అని చెప్తుండు. ఇంకొన్ని పేరు వచ్చేసి గణేష్, ఇంకొన్ని పేరు వచ్చేసి చందు. వచ్చేసి మన బ్యాగ్ అయితే ఇలా పెట్టాలి. దీన్ని అయితే స్కానింగ్ చేసుకుంటాడు. ఫస్ట్ అయితే లగేజ్ ఇచ్చే ముందు మన దగ్గర ఫోన్ నెంబర్ అయినా లేకపోతే మన ఆధార్ కార్డ్ తో మనకైతే ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ వచ్చేసి మనమైతే చాలా చాలా భద్రంగా పెట్టుకోవాలి, ఎందుకంటే మనం పైకి వెళ్ళాక మనం ఇచ్చే టోకెన్స్ మీద స్కానర్ ఉంటది. వాళ్ళు స్కానర్ చేసుకుని ఆ స్కానర్ చేసుకున్న తర్వాత అయితే మన లగేజ్ ఎక్కడ ఉందో ఆ స్కానర్ ద్వారా చెప్తారు, మనమైతే లగేజ్ తీసుకోవచ్చు. తర్వాత మేమైతే కొబ్బరికాయ తీసుకుని అలా అల్పిరిమెట్ల దగ్గర అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు వచ్చేసి అల్పిరిమెట్ల దగ్గర అయితే వచ్చేసినాము. అల్పిరిమెట్ దగ్గర అయితే చాలా మంది జనాభా ఉన్నారు. అలా కాసేపు వెయిట్ చేసి నా మనసులో గోవింద 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 అంటూ నా కోరికలు మొక్కుంటూ ఆ గోవింద స్వామిని చెప్పుకుంటూ నేనైతే కొబ్బరికాయ కొట్టేసినాను. అలా ఫస్ట్ మెట్టు ఎక్కగానే గోవింద గోవింద అంటూ మనమైతే స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ వచ్చేసి అల్పిరిమెట్లు ఎక్కగానే భక్తుల కోసం అయితే మజ్జిగ అయితే పోస్తారు. అలా మేము కూడా కాసేపు పాల్గొని అలా మేము కూడా తాగేశాము. అల్పిరిమెట్లు ఎక్కగానే రైట్ సైడ్ వచ్చేసి కృష్ణ టెంపుల్ ఉంటది, ఇక్కడ వచ్చేసి మనమైతే దర్శనం చేసుకుందాం. అలా కృష్ణ దర్శనం అయిపోయిన తర్వాత మనం కొంచెం ముందర వస్తే ఇక్కడ వచ్చేసి ఒక మిర్రర్ ఉంటది. మా ఫ్రెండ్ అయితే నాకైతే గోవిందనామం అయితే పెట్టేసిండు. అలా మనం కొంచెం ముందే వెళ్ళాక నరసింహస్వామి టెంపుల్ ఉంటది. నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత మనం బ్యాక్ వచ్చేటప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు, ఆంజనేయ స్వామి కూడా దర్శనం చేసుకుందాం. మేము వచ్చేసి రాజగోపురం దగ్గర ఉన్నాము. అలా మనం కొంచెం ముందర వెళ్తే చెకింగ్ పాయింట్ ఉంటుంది. అలా మనం చెకింగ్ పాయింట్ నుంచి కొంచెం ముందర వస్తే ఇక్కడ తల ఏరు గుండు అని ఉంటది. తల ఏరు గుండు మీనింగ్ ఏంటంటే తల ఏరు, తల హెడ్ ప్లస్ ఏరు రివర్ ఫ్లోర్. గుండు మీనింగ్స్ అంటే పెద్ద గుండు, రాతి బండ అని అంటారు. ఆ ఆంజనేయ స్వామిని మొక్కుంటూ మన మోకాలు ఆ గుండు మీద ఆనించి తిరుమలకు నడక ప్రారంభించే కాలు నొప్పులు రావని నమ్ముతారు. ఇక్కడ వచ్చే భక్తులు ఏమంటారంటే తలయేరు గుండు మీద మన మోకాళ్ళైనా నడుమైనా అక్కడ ఆనిస్తే తగ్గుతుందని చాలా మంది అంటారు. అలా నేను కూడా ఒకసారి ట్రై చేసేసిన. ఇప్పుడు వచ్చేసి మేమైతే 100 మెట్స్ అయితే ఎక్కేసినాము. అలా 100 మెట్స్ ఎక్కాలని అల్పిరిమెట్ల దగ్గర కొబ్బరికాయ కొట్టాం కదా, ఆ కొబ్బరికి వచ్చేసి మేమైతే తినేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి మేమైతే కొబ్బరికాయ అయితే తినేసినాం. మేమైతే స్టార్ట్ అయిపోయాం. గోవిందా గోవిందా అంటూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వచ్చేసి మేమైతే 200 మెట్లు అయితే ఎక్కిసినాము. ఇంకా 3350 మెట్స్ అయితే ఉన్నాయి. గోవిందా గోవిందా అంటూ వెళ్ళిపోదామా. అలా మనం ముందు వెళ్తుంటే ఇక్కడ వచ్చేసి ఒక లిటిల్ గల్ ఉంది. నేనైతే ఆయన
తను మాత్రం అసలే చూడట్లేదు. తను ఏం రిప్లై చేయట్లేదు. నేను బాయ్ అనేసి వచ్చేసిన. అలా మనం కొంచెం ముందు వెళ్ళగానే ఇక్కడ వచ్చేసి డీట్స్ ఉన్నాయి, మీరైతే చూసేయండి. ఇప్పుడు వచ్చేసి బీచ్ చూడడం అయిపోయింది కదా, నేనైతే గోవిందా గోవిందా అంటూ 400-500 మెట్స్ అయితే ఎక్కించినాను. అలా మనం కొంచెం ముందు వెళ్ళక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. అలా నేను కూడా పక్కన రాళ్ళెత్తికి నేనైతే పెట్టేసినాను. నా మనసులో ఉన్న కోరికలు కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ పెట్టేసినాను. అలా 600 మెట్ ఎక్కగానే నేనైతే వెళ్ళిపోయాను. అయినా గోవిందా గోవిందా అంటూ నేనైతే వెళ్ళిపోతున్నాను. గోవిందా 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. అలా మనం కొంచెం ముందు వెళ్ళగానే ఇక్కడ వచ్చేసి విష్ణు అవతారంలో ఒక అవతారం ఉంది, నేనైతే దర్శనం చేసుకున్నాను. అక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ కూడా కూర్చుండు, నేను కూడా అలసిపోయినా కదా, నేను పోయి కూడా కూర్చున్నా. ఇప్పుడు వచ్చేసి రెస్ట్ తీసుకోవడం అయిపోయింది. నేను మా ఫ్రెండ్ వచ్చేసి గోవిందా గోవిందా అంటూ వెళ్ళిపోతున్నాము. మీకు చెప్పడం మర్చిపోయినా, అలిపిరి ఫస్ట్ మెట్టు నుంచి 3500 మెట్టు వరకు మనమైతే చెడు మాటలైనా చెడు చేకలు అయితే చేయకూడదు. గోవిందా గోవిందా అంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి అక్క చెల్లెలు అయితే మన వైపు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు వచ్చేసి మనమైతే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం అండ్ రామస్వామి దర్శనం కూడా చేసుకున్నాం. అలా గోవిందా గోవిందా అంటూ మనమైతే 2100 మెట్టు అయితే ఎక్కేసినాం. అలా మనం కొంచెం ముందు వెళ్ళగానే మా ఫ్రెండ్స్ అయితే బొమ్మలు అయితే తీసుకుంటారు. అరే వీడియో కోసం అయితే నేను అన్న దగ్గర నుంచి బొమ్మలు అయితే తీసుకుంటాను. సరే తీసుకున్నారు. అలా తీసుకున్న తర్వాత మేమందరం కలిసి అయితే తినేసినాం. అలా మనం కొంచెం ముందు వెళ్ళగానే మా ఫ్రెండ్ అయితే బొమ్మడు అయితే తీసుకుంటాడు. అరే పైసలు ఏమో వీడియో తీసుకుంటున్నావు అని అన్నాడు. అరే ఆగ్రా అని వీడియో అయితే తీసుకున్నా. అలా మేమందరం అయితే తినేసినాం. ఇప్పుడు వచ్చేసి మేమైతే హనుమాన్ విగ్రహం దగ్గర ఉన్నాం. అలా మేము దర్శనం అయితే చేసుకున్నాము. అలా ఒక ఫొటోస్ వీడియోస్ అండ్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం హనుమాన్ వ్యూ అయితే చూసేద్దామా. ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత అలా మనం కొంచెం ముందర వెళ్తే రైట్ సైడ్ వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అయితే ఉంటుంది. మనమైతే వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి నరసింహస్వామి దర్శనం అయితే అయిపోయింది కదా, మనం గోవిందా గోవిందా అంటూ వెళ్ళిపోదామా. అలా మనం కొంచెం ముందర రాగానే ఇక్కడ వచ్చేసి చింగులు వర్షం అయితే పడుతుంది. ఇక్కడ వచ్చేసి వ్యూ అయితే సూపర్ గా ఉంది. ఇంకోటి ఏంటంటే మనం మార్నింగ్ నుంచి ఎండలో నడుచుకుంటూ వస్తున్నాం కదా, ఇక్కడైతే సడన్ గా వర్షం అయితే పడుతుంది. చాలా 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 కూల్ వెదర్ ఉంది. ఇక్కడ వచ్చేసి నాకైతే గుడ్ ఫీలింగ్ వస్తుంది. మీరైతే వ్యూ చూసింది. ముందరగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన గోవింద స్వామి అక్క చెల్లెలు ఉంటారు. నేనే దర్శనం చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనమైతే మోకాల మెట్టు పర్వతం దగ్గర ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఫుల్ గా వర్షం పడుతుంది. మీరైతే వ్యూ చూసింది. అలా వర్షంలో నేనైతే మోకాల మెట్టు పర్వతం దగ్గర అయితే వెళ్ళిపోతున్నాను. గోవిందా గోవిందా. అలా స్టెప్స్ మొక్కుంటూ మనమైతే గోవిందా గోవిందా అంటూ స్టార్ట్ అయిపోదాం అనుకుంటా. కానీ ఇక్కడైతే వర్షం ఇంకా అలానే పడుతుంది. అయినా మనమైతే తొందరగా దర్శనానికి వెళ్ళాలని నేనైతే స్టార్ట్ అయిపోతున్నా గోవిందా గోవిందా అంటూ. ఇప్పుడు వచ్చేసి నేనైతే 3000 మెట్ అయితే ఎక్కేసినాను. ఇంకా వచ్చేసి 550 మెట్స్ అయితే ఉంది. మనమైతే గోవిందా గోవిందా అంటూ స్టార్ట్ అయిపోదాం. ఈ ఫుల్ వర్షంలో నేనైతే 3550 మెట్స్ అయితే ఎక్కేసినాను. ఇంకోటి ఆ 7 కొండలు కూడా ఎక్కేసినాను. నేనైతే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తున్నా. నేను వచ్చేసి గుడ్ గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మనం 3550 మెట్స్ అయితే ఎక్కేసినాం కాబట్టి మనమైతే ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. గోవిందా గోవిందా అంటూ నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నా. గోవిందా గోవిందా అంటూ వెళ్ళిపోదాం. అలా మనం కొంచెం ముందుకు రాగానే ఇక్కడ వచ్చేసి ఉచిత లగేజ్ తిరిగిచ్చే కేంద్రం అయితే ఉంది. మనమైతే లగేజ్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మన దగ్గర అయితే కింద ఇచ్చిన టికెట్ అయితే ఉండాలి. ఆ టికెట్ వచ్చేసి మనమైతే ఇక్కడైతే ఇవ్వాలి. ఆ టికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళైతే స్కానింగ్ అయితే చేస్తారు. చేసిన తర్వాత మనకు వచ్చేసి ఒక టికెట్ అయితే ఇస్తారు. ఆ టికెట్ మీద మన బ్యాగ్ ఎక్కడ ఉంది, ఏ రూల్ ఉందంటే తెలుస్తుంది. అలా కాసేపు వెతికి నా బ్యాగ్ అంటే మా ఫ్రెండ్స్ బ్యాగ్ అయితే దొరికేసింది. అలా మా బ్యాగ్ తీసుకొని మేమైతే వెళ్ళిపోతున్నాము. మా ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చేసి వాళ్ళైతే ముందర వెళ్ళిపోయారంట. వాళ్ళ బ్యాగ్ వచ్చేసి మా ఫ్రెండ్స్ అయితే తీసుకొస్తున్నారు. ఉచిత లగేజ్ తిరిగిచ్చే కేంద్రం నుంచి మనమైతే ముందర రావాలి. రాగానే రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి ఒక హాల్ లెక్క ఒక రూమ్స్ ఉంటాయి. అక్కడైతే మనమైతే ఉండొచ్చు. మనకు వచ్చేసి అంటే ఒక డబ్బా షేపులో ఉంటది. అక్కడ వచ్చేసి ఒక కీ ఇస్తారు. ఆ డబ్బాలో మనమైతే మన లగేజ్ అయితే పెట్టుకోవచ్చు. మేమైతే ఇక్కడైతే ఉండట్లేదు. మేము
మా హాతీరామ్ బాబాజీ దగ్గర అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు వచ్చేసి నేనైతే శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గర అయితే ఉన్నాను. నేనైతే దర్శనం చేసుకున్నాను. అలా మనం కొంచెం ముందు రాగానే ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ వెళ్తే టెంపుల్ అయితే వస్తుంది. మనం వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే పోవాలి. ఎందుకంటే మనం వచ్చేసి శ్రీ హాతీరామ్ జీ మఠ్ దగ్గర వచ్చేసి బ్యాగ్ అయితే పెట్టాలి కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. అలా మనం కొంచెం ముందు రాగానే ఇక్కడ నుంచి అయితే మనమే రైట్ హ్యాండ్ సైడ్ పోవాలి. అలా మనం పోగానే ఇదే ఒక హాతీరామ్ జీ మఠ్ అని అంటారు. మీరైతే వ్యూ అయితే చూసండి. అలా మనం బ్యాగ్ పెట్టేసి మనమైతే గుండు కౌంటర్ దగ్గర అయితే వచ్చేస్తాము. ఇక్కడ వచ్చేసి చాలా మంది ఉన్నారు. కాసేపు వెయిట్ చేసి మనకు వచ్చేసి ఒకైతే టికెట్ అయితే ఇచ్చారు. మన టికెట్ హాల్ వచ్చేసి 1, ఆ రోల్ వచ్చేసి 23 నెంబరు. నేను వచ్చేసి అయితే అలా వెతుక్కుంటూ నేనైతే వచ్చేసినాను. నా మనసులో గోవింద గోవింద అంటూ నేనైతే గుండె అయితే తీపించుకున్నాను. మనదైతే గుండె అయితే కంప్లీట్ అయిపోయింది. అలా మనం స్నానం చేసి ఇప్పుడు వచ్చేసి వరాస్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఎవరైనా ఇక్కడ చుట్టలు ఎవరైనా ఉంటే సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామి ఏమన్నాడంటే, నాకన్నా ముందు వరాస్వామి దర్శనం చేసుకొని తర్వాత నా దర్శనానికి వస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పింది. ఇప్పుడు వచ్చేసి వరాస్వామి టెంపుల్ ఎక్కడ ఉంటదంటే, మనం తిరుపతి భుజ స్తంభం నుంచి మనం వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే పోవాలి. అలా మనం కొంచెం ముందర వెళ్తే ఇక్కడ వచ్చేసి కోనేరు ఉంటది. కోనేరు నుంచి మనం కొంచెం ముందర వెళ్ళగానే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి వరాస్వామి టెంపుల్ ఉంటది. ఇదే వరాస్వామి టెంపుల్. ఈ రోజు వచ్చేసి ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. మనం అయితే క్యూ లైన్ లో వెళ్ళిపోదాం. అలా కాసేపు క్యూ లైన్ లో నిలబడి అలా ఒక 2 hours మనం అయితే క్యూ లైన్ నుండి మన దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం అయితే స్ట్రైట్ గా వెళ్తే మనకు వచ్చేసి అన్నదానం కేంద్రం అయితే ఉంటది. మనం అయితే అన్నదానం కేంద్రానికి అయితే వచ్చేసినాము. ఇక్కడ వచ్చేసి మనం అయితే అన్నం అయితే తినేసినాము. ఇక్కడ వచ్చేసి బెల్లం పాయసం అండ్ అన్నం అయితే సూపర్ గా ఉంటది. మీరు ఎవరైనా తిరుపతి వస్తే ఇక్కడ వచ్చేసి అన్నదాన కేంద్రంలో వచ్చేసి మీరైతే అన్నం పక్కా తినండి. ఎందుకంటే చాలా చాలా బాగుంటది టేస్ట్ వచ్చేసి. ఓం నమో వెంకటేశ. ఇక్కడ భోజనం పెట్టే టైం వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 8:30 AM to 10:30 AM, బ్రేక్ వచ్చేసి 4 PM to 5 PM, డిన్నర్ వచ్చేసి 5 PM to 11 PM. ఓం నమో వెంకటేశాయ. అన్న ప్రసాదం తిన్న తర్వాత మనం వచ్చేసి బ్యాక్ వస్తుంటే ఇక్కడ వచ్చేసి భజన అయితే జరుగుతుంది. ఆ భజనలో నేను కూడా పాల్గొన్నాను. అలా వాళ్ళు పాడిన సాంగ్ నేను కూడా పాడుతూ మనమైతే భజన అయితే కంప్లీట్ చేసుకున్నాము. శ్రీ స్వామి హాతీరామ్ జీ మఠ్ నైట్ అయితే మేమైతే ఇక్కడే స్టే చేశాము. ఇప్పుడు వచ్చేసి మనమైతే ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే వెళ్ళిపోదాం. అలా మనమైతే ఫ్రెష్ అప్ అయిపోయాము. హాతీరామ్ జీ గేట్ దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్తే గుండె కౌంటర్ వస్తుంది. మనం వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళాలి. ఎందుకంటే దర్శనానికి పోతున్నాం కాబట్టి చలో వెళ్ళిపోదాం. మనం వెళ్లే రూట్ వచ్చేసి విఐపి దర్శనం, 300 దర్శనం అండ్ ఉచిత దర్శనం అండ్ సర్వ దర్శనం అన్ని ఈ రూట్స్ లో ఉంటాయి. మనం అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి 300 దర్శనం కౌంటర్ అయితే ఓపెన్ అయితే లేదు. అలా మనం 1 or 2 kilometer నడిస్తే ఉచిత దర్శనం వెళ్లే దారి అయితే వస్తుంది. మనం అయితే వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ వచ్చేసి ఉచిత దర్శనం దారి అయితే క్లోజ్ అయితే ఉంది. మనం వచ్చేసి సర్వ దర్శనానికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఒక 1 kilometer నడవాలి. మేము వచ్చేసి ఇప్పుడైతే సర్వ దర్శనం వెళ్లే దారికి అయితే వచ్చేసినాము. మేమైతే ఇక్కడ అడిగాము సర్వ దర్శనం ఎటు వెళ్ళాలంటే ఇటు సైడ్ అన్నారు. మేమైతే వెళ్ళిపోతున్నాము. అలా మనం అయితే వెళ్ళగానే ఇక్కడ వచ్చేసి సర్వ దర్శనం వెళ్లే దారి అయితే వచ్చేసింది. మనమైతే 1 or 2 kilometers నడవగానే ఇక్కడ వచ్చేసి చెకింగ్ పాయింట్ ఉంటది. ఫస్ట్ వచ్చేసి వాళ్ళైతే మన ఫేస్ ని స్కాన్ చేసుకొని సర్వ దర్శనం టోకెన్ అయితే ఇస్తారు. ఇప్పుడు టైం వచ్చేసి 1 PM అయితే అవుతుంది. మన దర్శనం కంప్లీట్ అయ్యే టైం వచ్చేసి 5:30 AM కల్లా అయితే అయిపోతుందంట. ఆ టోకెన్ మీద మనకు వచ్చేసి ఒక లడ్డు కూడా ఫ్రీ అయితే ఇస్తారు. ఇక్కడ వచ్చేసి లగేజ్ ఆర్ ఫోన్స్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకు వచ్చేసి ఒక టోకెన్ అయితే ఇస్తారు. ఆ టోకెన్ ని మనం జాగ్రత్త పెట్టుకొని మన దర్శనం అయిపోయిన తర్వాత మనం ఫోన్ కౌంటర్ దగ్గర వెళ్ళి ఈ టోకెన్ ఇస్తే మనకు వచ్చేసి మన ఫోన్ అయితే ఇస్తారు. ఇక్కడ నుంచి మనం అయితే దర్శనానికి వెళ్ళిపోదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మన దర్శనం అయితే అయిపోయింది. మన దర్శనం వచ్చేసి 6 hours లోనే అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నేను వచ్చేసి చాలా చాలా హ్యాపీగా ఉన్నా. ఆ దేవుని 5 seconds అలా చూస్తుంటే నాకు వచ్చేసి భూజనం వచ్చేసింది. ఇంకా నాకు తెలియకుండానే నా కన్నీళ్ళ నుంచి కన్నీళ్ళు అయితే వచ్చేసాయి. నేనైతే దర్శనం చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఫోన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోదాం. మనం వచ్చేసి ఫోన్ కౌంటర్ దగ్గర అయితే వచ్చేసినాము. మనం వచ్చేసి టోకెన్ ఇస్తే మన ఫోన్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ నుంచి మనం వచ్చేసి లడ్డు కౌంటర్ దగ్గర అయితే వెళ్ళిపోదాము. అలా మనం దర్శనం చేసుకుని బయటకు వస్తాం కదా, అక్కడ నుంచి మనం అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి మనం అయితే లడ్డు కౌంటర్ అయితే వచ్చేస్తుంది. మనం వచ్చేసి ఇక్కడైతే లడ్డు అయితే తీసుకున్నాము. లడ్డు తీసుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ కి అయితే ఆకలి అయితే అవుతుందంట. మేము వచ్చేసి అన్న ప్రసాదం కేంద్రానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు వచ్చేసి మనమైతే అన్న ప్రసాదం కేంద్రానికి అయితే వచ్చేసినాము. ఆ వెంకటేశ్వర స్వామి అన్న ప్రసాదం అయితే తినేసినాము. సూపర్ ఎక్సలెంట్ టేస్ట్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి బెల్లం రైస్ మాత్రం సూపర్ ఎక్సలెంట్. ఇంకోటి వచ్చేసి మీరు ఎవరైనా ఇక్కడ వస్తే తిరుపతిలో వస్తే పక్కా ఇక్కడ వచ్చేసి అన్న ప్రసాదానికి స్వీకరించండి. ఇప్పుడు వచ్చేసి ఆ తిరుమల ఎదురుగా ఉన్న దీపస్థలం దగ్గర వచ్చేసి కొబ్బరికాయ కొట్టాలి కాబట్టి నేను వచ్చేసి ఇక్కడైతే కొబ్బరికాయ అండ్ హారతి బిళ్ళలు అయితే తీసుకుంటున్నాను. మనమైతే ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం అయితే దీపస్థలం దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి నేనైతే దీపస్థలం దగ్గర అయితే వచ్చేసినాను. మనం వచ్చేసి కొబ్బరికాయ కూడా కొట్టేస్తాము. ఆ దేవుని మొక్కుంటూ, దేవుడా నువ్వు పిలిచినావు, నేను వచ్చేసిన, నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే మనస్ఫూర్తిగా నిన్ను మొక్కుంటూ నా దర్శనానికి అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. నా ప్రాణం ఉన్నంత వరకు మీరు పిలవాలి, నేను రావాలి, నీ దర్శనం చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడా గోవిందా గోవిందా గోవిందా.
ఇప్పుడు వచ్చేసి నేనైతే ఆ వెంకటేశ్వర స్వామి గురించి అయితే మాట్లాడుతున్నాను. ఫస్ట్ వచ్చేసి బ్రహ్మ, శివుడు, విష్ణు ఒక రోజు వచ్చేసి భృగు మహర్షి విష్ణు దేవుడి దగ్గర అయితే వెళ్తాడు. విష్ణు దేవుడు వచ్చేసి వాసవికి మీద అయితే పండుకొని ఉంటాడు. లక్ష్మీదేవి వచ్చేసి విష్ణు కాలు కింద అయితే ఉంటది. భృగు మహర్షి వచ్చేసి నేను వచ్చానని చాలా సార్లు అయితే చెప్తాడు. కానీ విష్ణు దేవుడు అలానే పండుకొని ఉంటాడు. చాలాసేపు అయిన తర్వాత భృగు మహర్షికి కోపం వచ్చి విష్ణు దేవునికి ఛాతి మీద కాళ్ళతో అయితే తన్నుతాడు. తర్వాత వచ్చేసి విష్ణు దేవుడు లేసి మీరు వచ్చి నాకు తెలియదు ఏమైందని అని అడుగుతాడు. భృగు మహర్షి ఆల్రెడీ కోపంలో ఉన్నాడని విష్ణుదేవుడికి అయితే తెలిసింది. అప్పుడు వచ్చేసి విష్ణుదేవుడు వచ్చేసి వాసవి మీద అయితే కూర్చోమని చెప్పాడు. భృగు మహర్షి వాసకి మీద అయితే కూర్చున్నాడు. అప్పుడు వచ్చేసి రైట్ హ్యాండ్ కాళ్ళ మీద వచ్చేసి తన కోపంలో ఉంటే రైట్ హ్యాండ్ కాళ్ళ మీద వచ్చేసి ఒక కన్ను అయితే వస్తుంది. ఆ కన్నుని ఆ విష్ణుదేవుడు మాట్లాడుతూ గట్టిగా అయితే నొక్కేసిండు. ఆ కాళ్ళ కన్నుని గట్టిగా నొక్కేసిన తర్వాత భృగు మహర్షి కోపం అయితే తగ్గింది. అప్పుడు వచ్చేసి ఆ విష్ణుదేవుడిని మొక్కుంటూ నేను చాలా తప్పు చేశాను, దేవుడా నన్ను క్షమించు, నేను ఇప్పుడే చనిపోతా అని విష్ణుదేవుడితో అంటాడు. బ్రహ్మ విష్ణుని కూడా శాపం ఇచ్చి వచ్చాను, నాకు చావడమే దేవుడా అని అంటాడు. విష్ణుదేవుడికి వచ్చేసి నన్ను క్షమించు స్వామి అని తనైతే వెళ్ళిపోతాడు. తర్వాత వచ్చేసి విష్ణుదేవుడికి లక్ష్మీదేవి అయితే అడుగుతుంది. తన అన్నరాని మాట్లాడితే మీరేం చేయలేదని తన మీద వచ్చేసి ఈ చక్రాన్ని విసిరండి, తనని చంపండి అని లక్ష్మీదేవి అయితే అడుగుతుంది. నేనైతే చంపలేను, తనని చంపితే మనకి పాపం అని విష్ణుదేవుడు వచ్చేసి లక్ష్మీదేవికి అంటాడు. అప్పుడు వచ్చేసి లక్ష్మీదేవి నేను ఇక్కడ ఉన్నానని భూమి మీదకి అయితే వచ్చేస్తుంది. అప్పుడు వచ్చేసి విష్ణుదేవుడు లక్ష్మీదేవి కోసం అలానే ఏడుస్తూ చాలా రోజుల తర్వాత విష్ణు నుంచి శ్రీనివాస్ రూపం లెక్క మారి ఈ భూమి మీద అయితే అడుగు పెడతాడు. అలానే లక్ష్మీదేవి కోసం భూమి మీద ఎతుకుతూ అయినా దొరకకపోతే లక్ష్మీదేవి కోసం విష్ణుదేవుడు అయితే ధ్యానం చేస్తుంటాడు. అప్పుడు వచ్చేసి చాలా రోజులు అవుతుంది. శ్రీనివాసుడి దేవుడు చుట్టూ పుట్టలాగా అయితే ఏర్పడుతుంది. నారదుడు దేవుడు వచ్చేసి లక్ష్మీదేవిని అయితే అలా చెప్తాడు, శ్రీనివాసుడిగా నీ కోసం ఈ భూమి మీద అడుగు పెట్టాడని, నీ కోసం వెతికి నువ్వు దొరకకపోతే ధ్యానం చేస్తూ అలానే చాలా రోజుల తర్వాత అది పుట్టలాగా ఏర్పడింది. అలా పుట్టలోనే ఉన్నాడు శ్రీనివాసుడు. అప్పుడు వచ్చేసి లక్ష్మీదేవిని తెలియగానే చాలా బాధపడుతూ ఆ శ్రీనివాసుడి దగ్గర అయితే వెళ్ళిపోదాం అనుకుంది. కానీ ఆ కోపం ఇంకా తగ్గలేదు. అప్పుడు వచ్చేసి బ్రహ్మ శివుడిని అయితే పిలిచింది. బ్రహ్మ శివుడు రాగానే నా స్వామి వచ్చేసి అలా ఉన్నాడని చెప్పింది, మీరే చూసుకోవాలని చెప్పింది. బ్రహ్మ వచ్చేసి ఒక ఆవు లెక్క, శివుడు వచ్చేసి ఒక దూడ లెక్క అయితే చేంజ్ అవుతారు. అక్కడ వచ్చేసి ఆవుల కాపరి అయితే ఉంటాడు. వాళ్ళ ఆవులు అయితే కలిసిపోతారు. అలా రోజు వచ్చేసి ఆ పుట్ట దగ్గర వెళ్ళి ఆ శ్రీనివాసుని అయితే పాలైతే ఇస్తారు. అలా రోజు ఇయ్యగానే ఆ ఆవుల కాపరి ఒక రోజు అబ్జర్వ్ చేసి శ్రీనివాసుని పాలిస్తుంటే చూసి ఆ ఆవుల కాపరి దగ్గర వచ్చేసి ఒక గొడ్డెలు అయితే ఉంటది. ఆ గొడ్డెలతో వచ్చేసి ఆ ఆవు మీద అయితే విసురుతాడు. అప్పుడు వచ్చేసి ఆ విష్ణుదేవుడు ఆ పుట్టల నుంచి బయటకు వచ్చి ఆ గొడ్డెలు వచ్చేసి విష్ణుదేవుడు తల మీద అయితే తాకుతుంది. చాలా రక్తం వస్తుంది, కొంచెం ఎయిర్ కూడా వెళ్ళిపోయింది. ఆ కోపంలో ఆ ఆవుల కాపరిని అయితే విష్ణుదేవుడు వచ్చేసి చంపేస్తాడు. రాజ్యంలో రాజుకైతే తెలుస్తుంది. తను కూడా పుట్ట దగ్గర వచ్చి ఆవుని అయితే బాణంతో అయితే విసురుతాడు. అప్పుడు వచ్చేసి ఆ విష్ణుదేవుడు బయటకు వచ్చి తనకైతే శాపం అయితే ఇస్తాడు, నువ్వు నెక్స్ట్ జన్మలో నువ్వైతే ఒక రాక్షసుడు లెక్క పుడతావని. తను వచ్చేసి నాకు శాపం ఇచ్చింది సాక్షాత్గా ఆ శ్రీనివాస్ దేవుడు అని అనుకుని అక్కడే ఆ శ్రీనివాస్ దేవుడిని కాలు పట్టుకుంటూ క్షమించు దేవుడు అని చాలా సేపు కాళ్ళు పట్టుకుని రిక్వెస్ట్ చేయగానే ఆ శ్రీనివాసుడు దేవుడు తన తప్పు తను తెలుసుకుందని తను వచ్చేసి నువ్వు నెక్స్ట్ జన్మలో ఆకాశ రాజు లెక్క పుడతావని, నీకు వచ్చి ఒక కూతురు అయితే పుడుతుంది, తన పేరు వచ్చేసి పద్మావతి దేవి అని, నేనైతే తనకైతే పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు. చాలా రోజుల తర్వాత గాయం అయితే తగ్గుతుంది, కానీ హెయిర్ అయితే రాదు. అప్పుడు వచ్చేసి ఆకాశంలో నీలదేవి అయితే తిరుగుతుంది. మీరు ఎవరు, నేను ఎప్పుడు చూడలేదని అడుగుతుంది. నేనైతే నా భార్య కోసం వచ్చానని శ్రీనివాస్ దేవుడు అయితే తనకైతే చెప్తాడు. తను వినగానే నీలదేవి వచ్చేసి తన హెయిర్ నుండి శ్రీనివాస్కి అయితే కొంచెం హెయిర్ ఇస్తుంది. అప్పుడు వచ్చేసి శ్రీనివాస్ దేవుడు అంటాడు, ఈ కొండ మీద భక్తులు వస్తారు, వాళ్ళు ఇచ్చే హెయిర్ మొత్తం నీకే అని సంతమని చెప్తాడు. అలా కొన్ని రోజులు ఆగాక ఆ రాజు అయితే చనిపోతాడు. తను వచ్చేసి మళ్ళీ ఆకాశ రాజు లెక్క అయితే పుడతాడు. తనకు వచ్చేసి ఒక కూతురు అయితే పుడుతుంది. తన కూతురు పేరు వచ్చేసి పద్మావతి దేవి. ఆ శ్రీనివాసుడు కూడా ఒక అమ్మ కడుపులో అయితే పుడతాడు. అలానే శ్రీనివాస్ దేవుడు చాలా నల్లగా, పద్మావతి దేవి చాలా తెల్లగా అయితే ఉంటారు. ఒక రోజు వచ్చేసి పద్మావతి దేవి తన స్నేహితులతో పూలు తెంపడానికి అయితే వెళ్తుంది. అప్పుడు వచ్చేసి ఒక ఏనుగు వచ్చేసి వీళ్ళనైతే తడుముతుంది. అలానే ఏనుగు వచ్చేసి తరుముతూ పద్మాదేవి వచ్చేసి శ్రీనివాస అని అన్నది. అప్పుడు వచ్చేసి శ్రీనివాస్ దేవుడు వచ్చేసి ఆ ఏనుగునైతే ఆపేసిండు. అప్పటి నుంచి వాళ్ళ లవ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అలానే రోజు కలుస్తూ ఒక రోజు వచ్చేసి పద్మావతి దేవి మనం పెళ్లి చేసుకుందామని చెప్పింది. శ్రీనివాస్ దేవుడు మీ నాన్న అయితే ఒప్పుకోడని శ్రీనివాస్ దేవుడు అయితే చెప్పిండు. పద్మావతి దేవి వాళ్ళ నాన్న అయితే చెప్తుంది, నేను శ్రీనివాస్ దేవుడిని పెళ్లి చేసుకుంటానని. వాళ్ళ నాన్న అయితే వాళ్ళైతే పేదోళ్ళు, నేను పెళ్లి చేపియనని చెప్పిండు. ఆకాశ రాజు కళలో వచ్చి శ్రీనివాస్ దేవుడు అయితే గతానికి అయితే చెప్పాడు. వాళ్ళ నాన్న వచ్చేసి పద్మావతి దేవి దగ్గర అయితే వెళ్తారు. పద్మావతి దేవి అయితే అక్కడైతే ఉండదు. అలా ఉరుక్కుంటూ శ్రీనివాస్ దేవుడి దగ్గర అయితే పోతారు. అక్కడ వచ్చేసి పద్మావతి దేవి కూడా ఉంటుంది. అప్పుడు వచ్చేసి వాళ్ళ నాన్న చెప్తాడు, నేను వచ్చేసి మీ పెళ్లిని అయితే ఒప్పుకుంటున్నాను, కానీ మీరే నాకు ఎదురు కట్నం ఇవ్వాలి, ఇంకా పెళ్లి ఖర్చు మొత్తం మీదే అని చెబుతాడు. అప్పుడు వచ్చేసి శ్రీనివాస్ దేవుడు సరే అని అంటాడు. తర్వాత వచ్చేసి కుబేర స్వామి దగ్గర వచ్చేసి అప్పు అయితే తీసుకుంటాడు. కుబేర స్వామి వచ్చేసి నాకు వచ్చేసి సాక్షాత్తులు కావాలని కుబేర స్వామి అంటాడు. అప్పుడు వచ్చేసి బ్రహ్మ శివుడు వచ్చి సాక్షాత్తుల కోసం సంతకం అయితే పెడతారు.
తర్వాత వచ్చేసి కుబేర స్వామి అప్పైతే ఇస్తాడు. ఆ అప్పు తీసుకొని ఘనంగా చాలా చాలా గొప్పగా పెళ్లి అయితే చేసుకుంటారు. పెళ్లి అయిపోయి కొన్ని రోజుల తర్వాత లక్ష్మీదేవి అయితే వస్తుంది. అప్పుడు వచ్చేసి నువ్వు నేనుండగా పద్మావతి దేవిని ఎలా పెళ్లి చేసుకుంటావని చెప్పింది. అప్పుడు వచ్చేసి ఆ శ్రీనివాస్ దేవుడు జరిగింది అయితే చెప్తాడు. తర్వాత వచ్చేసి వాళ్ళిద్దరు అక్క చెల్లెల లెక్క అయితే ఉంటారు. అక్కడున్న రాజును పిలిచి నాకు ఒక గుడి కట్టేయమని ఆ శ్రీనివాస్ దేవుడు అయితే చెప్తాడు. తర్వాత వచ్చేసి వాళ్ళైతే గుడి అయితే కట్టిస్తారు. కట్టిన గుడిలో ఆ శ్రీనివాస్ దేవుడు ఇలా చెప్తాడు, నేను వచ్చేసి శిలా రూపంలో వెలుస్తానని చెప్తాడు. తర్వాత వచ్చేసి కుబేర స్వామి అండ్ వరా స్వామిని పిలిచి ఇక్కడ వచ్చే భక్తులు ఉండిలో డబ్బులు వేస్తారు, ఆ డబ్బు మొత్తం నీకే సొంతం అని కుబేర స్వామిని చెప్తాడు. వరా స్వామిని ఏమంటాడంటే, ఈ ప్లేస్ వచ్చేసి నీదే కదా, నువ్వు వచ్చేసి కొలియేరు పక్కన కొలువై ఉండు. ఇక్కడ వచ్చే భక్తులు నాకన్నా ముందు నీ దర్శనం చేసుకుని తర్వాత నా దర్శనానికి వస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పిండు. అప్పటి నుంచి తిరుమల కొండల వెంకటేశ్వర స్వామిలా గోవింద గోవింద అని అంటారు. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇప్పుడు వచ్చేసి మేమైతే ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే మేమైతే వీడియో తీసుకున్నాము. ఇక్కడ నుంచి హాతీరామ్ మఠ్ దగ్గర అయితే వచ్చేసినాము. మేమైతే అలా మొక్కుని మేము వచ్చేసి ఇంటికాడ ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇక్కడైతే వచ్చేసాము. నేను వచ్చేసి తీసుకున్నాను. అక్కడ నుంచి మనం కొంచెం ముందలు రాగానే ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటది కదా, అక్కడ నుంచి కొంచెం ముందలు రాగానే ఇక్కడ వచ్చేసి రూమ్స్ అయితే ఇస్తారు. మన ఆధార్ కార్డు మీద వచ్చేసి ఇక్కడైతే రూమ్ ఇస్తారు. మేమైతే తీసుకోలేదు, ఎందుకంటే మేము వచ్చేసి మా హాతీరామ్జీ మఠ్ దగ్గర అయితే ఉంటాము. ఎప్పటికి కూడా మేము అక్కడే ఉండి వస్తాము. ఇక్కడ వచ్చేసి రూమ్ అయితే ఇస్తారు. మేము వచ్చేసి కిందకైతే వెళ్ళిపోతున్నాము. మన దర్శనం అయితే అయిపోయింది కాబట్టి గోవింద గోవింద అంటూ మేమైతే కిందకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ అయితే నవ్వుతుండ్రు, ఎందుకంటే మేము కార్ లో పోతున్నాము, చూపి మా ఫేస్ కూడా చూపి అని వీళ్ళందరూ అయితే అంటారు. ఇక్కడ నుంచి మన తిరుపతి యాత్ర అయితే అయిపోయింది. మీకు నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ వీడియోలు చూసిన వాళ్ళందరికీ ఆ గోవింద స్వామి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా గోవింద గోవింద అంటూ కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ డు లైక్.